శ్రీమాత్రే నమః. గత ఎపిసోడ్లో అంటే దైవ ప్రసాదాలు మొదటి భాగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. తీర్థ తిలకం, భస్మాల గురించి, విభూతుల గురించి అనేకమైనటువంటి విశేషాలు, పసుపు కుంకుమ వాటిలో ఉండే ప్రత్యేకతలు, ఇలాంటివన్నీ అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ రెండవ భాగం దైవ ప్రసాదాల్లో పుష్పాలు, ప్రత్యేకించి భగవంతునికి మనం సమర్పించేటువంటి రకరకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయే, ఆ పుష్పాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ పుష్పాలను వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమేమి ఉన్నాయి, అలాగే భగవంతుడికి మనం సమర్పించేటువంటి గంధం కానీ, చితాభస్మం కానీ, లేదా హోమ భస్మాలు కానీ, ఇవన్నీ గురించి విపులంగా ఈ రెండవ భాగంలో తెలియజేస్తూ దైవ ప్రసాదాలు రెండవ భాగం మొదట ప్రార్థన. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయ భస్మాన్ని ఎవరికైతే నత్తితో బాధపడుతున్నారు కదా, ఆ నత్తి సమస్యతో బాధపడేవాళ్ళు దేవుని పేరు చెప్పుకొని ఈ భస్మాన్ని గనక నుదుట పెట్టుకుంటే వారు ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారు. అలాగే భక్తితో ఈ భస్మాన్ని వేసుకొని త్రాగుతూ ఉంటే కొన్ని రోజులకి నత్తి బాగా తొలగిపోయి అందరిలాగా చక్కగా మాట్లాడతారు. ఎవరికైతే వివాహం జరిగే వయస్సు వచ్చినా ఏదో ఒక కారణంతో పెళ్లి వాయిదా పడుతూ వస్తుందో అటువంటి వారు శ్రీ గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి భస్మాన్ని ధరిస్తూ ఉంటే వివాహానికి అడ్డంకిగా ఉన్న అన్ని విధాల విఘ్నాలు తొలగిపోతాయి. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వివాహం జరుగుతుంది. ఎవరికైతే మందబుద్ధి కలిగిన పిల్లలు కలరో అటువంటి వారికి 18 నెలల పాటు భస్మధారణ చేసినట్లయితే బుద్ధి సరిగ్గా కుదుటపడుతుంది. అలాగే ఎవరికైతే సంతాన భాగ్యం ఉండదో లేదా పుట్టిన సంతానం చనిపోతుంటారో అటువంటి వారు ఈ విభూతి ధారణ చేసి మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సేవను చేస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. లేదా బుధవారం శ్రీ మహాగణపతి పూజ, సోమవారం పరమేశ్వరుని పూజ చేసి భస్మధారణ చేసినట్లయితే ఇష్టసిద్ధి కలుగుతుంది. విద్యాభ్యాస కాలంలో మతిమరుపు ఎక్కువగా ఉండేటువంటి విద్యార్థులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ భస్మాన్ని నుదుట ధరిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. జాతకం ప్రకారం దోషాలు ఉంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆ భస్మాన్ని నుదుట ధరించినట్లయితే ఉత్తమమైనటువంటి వాక్శుద్ధి కలిగి చక్కగా మాట్లాడగలుగుతారు. భస్మధారణ విధానాన్ని శాస్త్రబద్ధంగాను మరియు మంత్రోక్తంగాను చేసుకుంటే దైవబలం వృద్ధి చెందుతుంది. ఇక ఈ భస్మాల్లో రకాలున్నాయి. మొదటిది శుద్ధ భస్మము. దీనిని తెల్లని శుద్ధ మట్టితో తయారు చేస్తారు. ఈ శుద్ధ భస్మాన్ని ధరిస్తే విభూతి చాలా గట్టిగా ఉండి త్వరగానే చెరిగిపోదు. దీని ద్వారా గొప్పగా ఫలితము ఉండకపోవచ్చునేమో కానీ, అయితే దీనిని మాత్రం మంత్రబద్ధంగా ధరించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. హోమభస్మము మిగిలిన అన్ని భస్మముల కన్నా ఎంతో విశిష్టత కలిగి ఉన్నది. అటువంటి మహామహిమాన్వితమైన హోమభస్మము యొక్క మహిమను, గొప్పదనాన్ని కూడా మనం తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఏదో ఇచ్చారు మనం పెట్టుకోవటం కన్నా ఆ పెట్టుకోవడానికి విధి విధానాలు, ఆ పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూలంకషంగా తెలిసినట్లయితే మనం పెట్టుకునే విధానంలో కూడా మార్పు మనకు కనపడుతుంది. విషయం తెలియకుండా చేయటం కన్నా తెలిసి చేయటం నిన్న కదా. మొదటిది
హోమభస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాలైనటువంటి దోషాలు నివారించబడతాయి. 2. హోమభస్మ ధారణతో దైవానుగ్రహం కలిగి తాను చేసే అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి. 3. భస్మధారణతో అన్ని రకాలైనటువంటి గోచర అగోచర దృశ్య అదృశ్య రోగాలు తొలగిపోతాయి. 4. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ధరించినట్లయితే మన అనుకున్న పనులన్నీ కూడా ఇట్టే నెరవేరిపోతాయి. 5. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని గనుక ధరించినట్లయితే ఇంటిలో ఉండేటువంటి కలహాలన్నీ తొలగిపోయి అందరూ శాంతితో మనశ్శాంతితో జీవిస్తారు. 6. శ్రీ దుర్గా హోమంలోని అంటే చండీ హోమంలోని భస్మాన్ని ధరిస్తే మనకుండేటువంటి శత్రువులందరూ తొలగిపోయి మనకు ప్రశాంతమైనటువంటి జీవితం కనబడుతుంది. 7. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని విధాలైన రోగాలు నివారించబడి దేహము వజ్రంతో సమానంగా మారుతుంది. 8. ఎక్కడైనా నవగ్రహ హోమం జరుగుతుందనుకోండి, ఆ శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఏ గ్రహము యొక్క ఈ బాధలు చెడు ప్రభావము మన మీద పడదు. 9. మృత్యుంజయ హోమం చేస్తుంటారు. ఆ శ్రీ మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మరణాలు తొలగిపోతాయి. 10. శ్రీ లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరీ దేవి, శ్రీ గాయత్రీదేవి హోమాలు జరుగుతుంటాయి. అంటే అమ్మవార్లకి శ్రీచక్ర హోమంలోని భస్మాన్ని గనుక ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సుఖమయమైన జీవితాన్ని అనుభవిస్తారు. 11. శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం పూర్తిగా జరుగుతుంది. 12. శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని గనక ధరించినట్లయితే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనవసరమైనటువంటి స్పర్ధలన్నీ తొలగిపోయి ఇద్దరూ ఆనందంగా జీవితాన్ని హాయిగా గడుపుతారు. 13. దేవుని హోమంలోని భస్మాన్ని రజస్వల అయిన మహిళలు ముట్టకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సి, మైలపరచకూడదు. ఒకవేళ మైలపరిస్తే తెలియకుండా పుణ్యాహం చేయించాలి. హోమము యొక్క భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహబాధలు మనల్ని వేధించవు. ఇక చితాభస్మం. ఉజ్జయినిలోని శ్రీ మహాకాల అనే జ్యోతిలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. చితాభస్మాన్ని కాపాలికులు, మాంత్రికులు, అఘోరీలు, శవ సాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు, వామచారులు, వామవర్గాలకు చెందిన వారు మాత్రమే ఉపయోగిస్తారు. మాంత్రికులకు ఒక నమ్మకం ఉంది, తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. దీనిని వాడటం ద్వారా తమ గురువుల యొక్క ఆత్మ తమతోనే ఉంటుందని వారి యొక్క నమ్మకం. నియమానుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మధారణ చేసిన వారి మాటను ఎప్పుడు వింటూనే ఉంటాయని మంత్ర రహస్యాలలో వివరించబడి ఉంది. అయితే శ్రీ మహాకాల జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినటువంటి భస్మాన్ని ప్రసాదంగా మారుతుంది. అది ఎటువంటి హాని కలిగించదు. ఇది ఆ క్షేత్రంలో ఉండేటువంటి గొప్ప మహిమగా మనం కొనియాడవచ్చు. ఇక అష్టగంధం. సుమధురమైనటువంటి 8 గంధాలను కలిపితే తయారు చేసేటువంటి పదార్థం ఉందే దానికి అష్టగంధం అంటారు. అసలు ఆ అష్టగంధంలో ఉండే 8 పదార్థాలు ఏమి? 1 కస్తూరి, 2 గోరోజనం, 3 కుంకుమ పువ్వు, 4 దేవదారు, 5 పచ్చకర్పూరం, 6 అగిలు, 7 శ్రీగంధం, 8 రక్తచందనం. ఈ 8 పదార్థాలతో చేసే గంధము
పరమాత్మకి చాలా ప్రియమైనది. దీనిని ధరించడం ద్వారా దైవత్వం సిద్ధిస్తుంది. దీనిలో 3 రకాలు ఉన్నాయి: శివగంధము, 2 శక్తిగంధము, 3 విష్ణుగంధము. సరే, శివగంధాష్టకం అంటే ఏంది? దీనిని శైవులు అంటే శివభక్తులు తయారు చేసి శివునికి అర్చించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనిలో శ్రీగంధం, అగిలుగంధం, పచ్చకర్పూరం, చందనపు ఆకు, అరటి వేరు, కుంకుమ పువ్వు, రక్తగంధం, కంకుష్టాన్ని ఉపయోగిస్తారు. ఈ శివగంధాన్ని శాస్త్రబద్ధంగా తయారు చేసి దీనిని మూల విగ్రహానికి అంటే శివలింగానికి ప్రతిరోజు పెడితే దేవాలయ వాతావరణం శాంతంగా ఉంటుంది. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగి దేవునికి కళ వస్తుంది. శక్తిగంధం దీని ఎక్కువగా స్త్రీ దేవతల దేవాలయాల్లో అంటే అమ్మవారి యొక్క ఆలయాల్లో శాస్త్రబద్ధంగా చేసి అమ్మవారికి ఈ శక్తిగంధాన్ని పెడతారు. ఈ శక్తిగంధం ఎలా తయారు చేస్తారు? శ్రీగంధం, అగిలు గంధం, పచ్చకర్పూరం, కచోర, కుంకుమ పువ్వు, గోరోజనం, జటమాంసి, శిలారసాల నుంచి తయారు చేస్తారు. శక్తిగంధాన్ని మూల విగ్రహమైనటువంటి స్త్రీ దేవాలయాలలో ఉండే మూర్తికి పెడతారు. దీనితో దేవాలయాల్లో ఉండేటువంటి దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక 3వది విష్ణుగంధం. ఈ విష్ణుగంధాన్ని అన్ని విష్ణు దేవాలయాల్లో ఉపయోగిస్తారు. దీనిలో కూడా శ్రీగంధం, అగిలుగంధం, భావాంశ, కుంకుష్ట పువ్వు, మురామంసి, జటామంసి, శిలరసం వీటిని మూల విగ్రహానికి పెట్టి ఆ తరువాత పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత ఆ యొక్క గంధాన్ని భక్తులకు ప్రసాద రూపంలో పంచుతారు. వీటినంతటిని ఒకే ప్రమాణంలో గంధం తీసి ఆ గంధాన్ని స్వామికి లేదా అమ్మవారికి అర్పించి స్వీకరిస్తే అటువంటి వారికి దేహంలో దేవుడు ఉండి, భగవంతుడు ఉండి సమస్త వ్యాధులను తొలగింపజేసి దైవానుగ్రహంతో మన అనుకున్న పనులన్నీ కూడా సత్వరమే పూర్తయ్యేటట్టు చేయబడుతుంది. దీనిని ఏమంటారంటే లేపన గంధం అని, అస్తగంధం అని, గంధశత అని కూడా పిలుస్తారు. దీనిని గనక ధరిస్తే ఆకర్షణతో పాటు తేజోవంతులు, దైవానుగ్రహ సంభూతులు, కీర్తిమంతులుగా అవుతారు. దీనిని ఏ దేవాలయంలో అయితే ఉపయోగిస్తారో ఆ దేవుడికి దేవతాకళ ఎక్కువగా కనపడుతుంది. ఈ గంధాన్ని స్త్రీలు కూడా ధరించవచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక మనం పుష్ప ప్రసాదంలోకి వచ్చేద్దాం. దేవుడికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం వస్తుంది. అంటే దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లయితే మీ జీవితం, భవిష్యత్తు విచ్చుకుంటుంది అనే సారూప్యం. ఒకటి, దేవునికి కాగితం పూలమాలను వేస్తే వాళ్ళు నిత్య దరిద్రులు అవుతారు. 2, దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే చర్మ వ్యాధిని పొందుతారు. 3, ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే వారికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. 4, పాడైన పూలతో పూజను చేస్తే దేహంలో అయిన గాయాలు ఎప్పటికీ నయం కావు. 5, పురుగులు ఉన్న పూలతో పూజ చేసినట్లయితే పుండ్లలో పురుగులు ఎక్కువగా తయారవుతాయి. 6, సువాసన నిండి ఉన్నటువంటి పూలతో పూజ చేసినట్లయితే అంటే మల్లెపూల లాంటివి
మీ జీవితం సుఖమయం అవుతుంది. 7. పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికి ఆస్మా, హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. 8. ఎవరైతే దేవుని యొక్క పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. 9. ఎవరైతే దేవునికి కనకాంబరం పూలతో పూజ చేస్తారో వారికి ఆ జీవితంలో ఎటువంటి ప్రశాంతత లభించదు. ఎందుకని కనకాంబరం పూలు పూజకు పనికి రావు అనే చాలామంది తెలియదు, తెలుసుకోండి. 10. విచ్చుకొనని అనగా వికసించనటువంటి పూలతో గనక పూజ చేసినట్లయితే మీ పనులు చాలా ఆలస్యంగాను, కొన్నిసార్లు చేస్తున్న పనులు మధ్యలోనూ ఆగిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం పువ్వుల గురించి చెప్పాం. ఏ పువ్వు వాడితే ఏ ఫలితాన్ని అందిస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి 1, దేవునికి జాజి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న చెడు గుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారి సమస్యలు తొలగిపోతాయి. 2, దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం గనక స్వీకరిస్తే మాంత్రికపు ప్రయోగాలు మీపై పనిచేయవు. శత్రువుల బాధ నివారణ అనున్నది సాధ్యమవుతుంది. ఇక 3, పారిజాత పుష్పాన్ని గనక భగవంతునికి అర్పిస్తే కాలసర్పదోషం నుంచి నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది. 4, రుద్రాక్ష పువ్వును గనక అర్పిస్తే ఎన్ని విధాల కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది. 5, మొగలి పువ్వును అర్పిస్తే అధికారంలో ఉన్న వారి మనస్తాపాలు పరిహరించబడతాయి. 6, లక్కీ పువ్వుతో గనక పూజిస్తే భార్యా పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. 7, పద్మము లేదా కమలముతో గనక పూజిస్తే అన్ని విధములైన దారిద్రాల నుంచి నివారించబడుటే కాకుండా శ్రీమంతులు కూడా అవుతారు. 8, మల్లె పువ్వులతో గనక పూజిస్తే సమస్త రోగాలు ఇట్టే నయమైపోతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. 9, గన్నేరు పూలతో పూజిస్తే ప్రత్యేకించి కవులు వారి యొక్క కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది. 10, కల్హార పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది. 11, పాటలీ పుష్పంతో గనక పూజ చేస్తే వ్యాపార వ్యవహారాలలో అధిక లాభం వస్తుంది. 12, కంద పుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైనటువంటి తేజస్సు, కాంతి వస్తుంది. 13, తుమ్మ పూలతో ఈశ్వరుని కనుక పూజ చేసినట్లయితే ఆ దేవునిపై భక్తి అధికమవుతుంది. 14, నందివర్ధనం ఆ పూలతో గనక శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. 15, కణగాలె పుష్పంతో గనక దేవునికి పూజ చేసినట్లయితే మనస్సును పట్టి పీడిస్తున్నటువంటి భయము, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి, విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గామాతకు గనక ఈ పూలతో పూజ చేస్తే ఆ మాత అనుగ్రహంతో శత్రువులందరూ నిర్మూలించబడతారు. 16, అశోక పుష్పాలతో అమ్మవారికి గనక పూజ చేస్తే జీవితం, సంసారంలో ఉండేటువంటి అన్ని విధాలైనటువంటి దుఃఖాలు నాశనమవుతాయి. 17, నల్ల కలువ పుష్పాలతో శ్రీ శనైశ్చర మహారాజు కనుక పూజలు చేసినట్లయితే అన్ని రకాల శనైశ్వరుని వలన కలిగే సమస్యలు తొలగిపోతాయి. 18, పాదిరి పుష్పంతో గనక పూజ చేసినట్లయితే
అన్ని రకాల పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక 19, మాలతీ పుష్పంతో గనుక పూజ దేవుడికి చేసినట్లయితే సకల పాపాల నుండి బయటపడతారు. 20, పన్నాగ పుష్పం. ఈ పుష్పంతో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి కానీ వేణుగోపాల స్వామికి కానీ పూజ చేసినట్టయితే తప్పకుండా పురుష సంతానం ప్రాప్తిస్తుంది. అందుకని ఆయన్ని సంతాన గోపాలకృష్ణుడు అంటుంటారు. 21, వకుళ పుష్పం. శ్రీ భూవరాహస్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి ఈ పూలతో గనక పూజ చేసినట్లయితే భూమి మరియు సొంత ఇల్లు పొందడి యోగము తప్పకుండా వస్తుంది. 22, ఉత్పల ఫలం. జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్రనామము మరియు మహాలక్ష్మీ సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉత్పల పుష్పంతో పూజ చేసినట్లయితే జీవితంలో చాలా అభివృద్ధిని పొందుతారు. 23, తెల్లని జిల్లేడు పువ్వు. ఈ పువ్వుతో వినాయకునికి, పరమేశ్వరునికి, సూర్యభగవానునికి చేసేటి పూజల వలన అన్ని రోగాల నుండి ఉపశమనం పొంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 24, ద్రోణ పుష్పం. ఈ పుష్పంతో సోమవారం రోజున ఈశ్వరునికి గనక పూజ చేసినట్లయితే శత్రువుల నాశనం, మిత్రలాభం అవుతుంది, అధికారం కూడా ప్రాప్తిస్తుంది. ఇక 25, బందూక పుష్పం. ఈ పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం, శుక్రవారం పూజలు గనక చేసినట్లయితే బంధువులు క్షేమంగా ఉంటారు. 26, అగసి పువ్వు. ఈ అగసి పువ్వుతో అమ్మవారికి గనక పూజ చేసినట్లయితే సకల పాపాల నుండి నివృత్తి కలుగుతుంది. 27, సురభి పుష్పము. శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజించినట్లయితే తాము కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చివరిగా 28, పొద్దుతిరుగుడు పువ్వు. ఈ పువ్వుతో గనక పూజలు చేస్తే, అలాగే హోమంలోని పూర్ణాహుతికి గనక వేస్తే అష్టైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయి. చూశారు కదా, 28 రకాల పుష్పాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు నైవేద్య విశిష్టత, పద్ధతి, నైవేద్యం. మనం రోజు తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాలని దాటుకొని అంతిమంగా మన నోటికి వచ్చి పడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లో మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉన్నది. ఆ లీలా విశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం, విత్తినా మొక్కలు రావు, మొక్కలొచ్చినా ధాన్యం పండదు, పండినా దాని ఇంటికి తెచ్చుకోలేం, తెచ్చుకున్నా తినలేం. ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైనటువంటి తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహార ద్రవ్యాన్ని ఆహార రూపంలో మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధి విధానంగా పూజించి వండిన వాటిని భగవంతుని యొక్క సన్నిధిలో ఉంచి, హే పరమాత్మ, హే భగవాన్, ఇది నీ దయామృత వర్షం, మమ్మల్ని బతికించడం కొరకే నువ్వు దీన్ని సృష్టించావు, నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది అని కృతజ్ఞతతో చెప్పుకొని దానిని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే గాక రాబోయే జన్మలో కూడా ఆహారాదులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఎటువంటి విధమైన లోటు అనేది ఉండదు. ఈ విధమైనటువంటి హృదయపూర్వక భగవన్ నివేదనకి మన యొక్క హిందూ ధర్మంలో
నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహార పదార్థాలు శాకాహారమైనా మాంసాహారమైనా కావచ్చు. భగవంతునికి మనం ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో 100 రెట్లుగా సంప్రాప్తమవుతుంది కనుక వారు వచ్చే జన్మలో ఆహారానికి లోటు లేకుండా ఉంటారు. ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆహారాన్ని సిద్ధం చేశామనేది ముఖ్యం. అది తప్పకుండా సక్రమమైన సంపాదనతో కూడినదై ఉండాలి సుమి. ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాలని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే భగవంతునికి దేనిని సమర్పించినా అది పరిపూర్ణమైనటువంటి భక్తితో కూడినదై ఉండాలి. అప్పుడే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు, 100 రెట్లుగా మనకి తిరిగి ఇస్తాడు. భగవంతునికి ఏమి వండి పెడతామనేది, ఎంత పెడతామనేది మన యొక్క స్థితిగతులను బట్టి నిర్ణయమైపోయి ఉంటుంది. అలాగే మన వేద ఋషులు మనకి నేర్పిన సంస్కారం ప్రకారమే శ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అని పై మంత్రాన్ని వచించి శ్రద్ధాభక్తులతో నైవేద్యం పెట్టడాన్ని మనకు నేర్పారు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని దాని యొక్క పరమార్థం. భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి 8 సంవత్సరాలు పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్టే అయ్యవారికి 6 ఏళ్ల పిల్లవాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్న పిల్లవాడిని ఎలా ముద్దు చేసి బ్రతిమాలి వెంటబడి అన్నం తినిపిస్తామో అలాగే అంతటి తత్పరతోనే భగవంతునికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపార నిమిత్తము అనేక రకములైన అశౌచాలకి గురై ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి పనికిరావు. నిలవ ఉన్నవి పులిసిపోయిన పదార్థాలను ఇంట్లో వండినా సరే అవి నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత అమ్మవారు తప్ప మిగతా అందరు దేవతల విషయంలో కొత్త పెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామ దేవతలకైతే చద్దన్నము మహాప్రీతికరము. తమ సొంత ఇంట్లోనూ తమ సొంత ఆఫీసుల్లోనూ నైవేద్యాన్ని తాము స్వయంగా కానీ తాము నియమించినటువంటి పేద బ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి, అభిఘోర ఇవి తప్పనిసరిగా ఉండాలి. హారతి ఇచ్చిన పిదపనే భగవంతునికి నైవేద్యం సమర్పించాలి అనేది తెలుసుకోండి. నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తోల నీళ్లు చిలకరించి సంబంధిత దేవతా స్తోత్రాలు చదవాలి. ఏ దేవుడికైనా దేవతకైనా పనికొచ్చే కొన్ని సర్వదేవతోపయోగి శ్లోకాలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. విష్ణుమూర్తికి ఆయన అవతారాలకైతే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మనః. యత్కరోమి యదశ్నామి
యజ్జుహోమి దదామి యత్ యత్తపస్యామి గోవింద యజ్జుహోమి దదామి యత్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి అని నైవేద్యం మీద నీటి బిందువుల్ని అలా ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి. దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసేయాలి. 1-2 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాలను బయటకు తీసుకొచ్చి అందరికీ పంచాలి తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.